హాయ్! వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ 2026 ఏఐ ఇంజినీరింగ్ రోడ్ మ్యాప్ అనేది స్టెప్ బై స్టెప్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో, వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్‌ని విజిట్ చేశారో, ఛానల్‌లో ఉన్న కాంటెంట్ చూడండి. కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా అనౌన్స్ చేస్తున్నాం. వీడియో ఎండింగ్‌లో పైథాన్ లైవ్ కోర్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నామండి. లింక్‌లో అయితే చెక్ చేయొచ్చు. సో, ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్దాం. 2026లో మీరు ఏఐ ఇంజినీర్ అవ్వాలనుకుంటే, ఈ రోడ్ మ్యాప్ అనేది మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏఐ ఇంజినీర్ అంటే ఎవరు? హూ ఈస్ ఏఐ ఇంజినీర్? అసలు ఏఐ ఇంజినీర్ ఒక ఆహ్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో మనం తెలుసుకోవాలి. వాట్ డస్ యాన్ ఏఐ ఇంజినీర్ డు? అసలు ఏఐ ఇంజినీర్ ఏం చేస్తాడు? ఏఐ పవర్డ్ అప్లికేషన్స్‌ని బిల్డ్ చేస్తాడండి. చాట్ బోట్స్ అండ్ ఏఐ అసిస్టెంట్స్‌ని డెవలప్ చేస్తూ ఉంటారు. మెషిన్ లెర్నింగ్ మోడల్స్‌ని క్రియేట్ చేస్తారు. బిజినెస్ ప్రాసెస్ అనేది ఏఐని యూజ్ చేసి ఆటోమేట్ చేస్తారు. దీస్ ఆర్ ద రోల్స్ ద ఏఐ ఇంజినీరింగ్. మరి ఇండస్ట్రీస్ హైరింగ్ ఏఐ ఇంజినీర్స్. ఏఐ ఇండస్ట్రీస్ ఏఐ ఇంజినీర్స్‌ని హైరింగ్ చేసుకుంటున్నారంటే ఐటీ అండ్ సాఫ్ట్‌వేర్ డెవలపర్స్, సాఫ్ట్‌వేర్ కంపెనీస్ వాళ్ళు సో, ఏఐ ఇంజినీర్స్‌ని హైర్ చేసుకుంటున్నారు. హెల్త్ కేర్ ఇండస్ట్రీస్‌లో కూడా ఏఐ ఇంజినీర్స్‌ని హైర్ చేసుకుంటున్నారు. బ్యాంకింగ్ సెక్టార్‌లో, ఈ-కామర్స్, ఫైనాన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్లా ప్రతి ఇండస్ట్రీలో కూడా ఏఐ ఇంజినీర్స్‌ని హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. ఇది హైయెస్ట్ ప్యాకేజ్ ఇస్తారు. ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్‌లో కూడా ఏఐ ఇంజినీర్స్‌కి మంచి డిమాండ్ అండ్ రాపిడ్ గ్రోత్ అయితే ఉంది. సో, ఏ ఇంజినీరింగ్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్స్ అనేది స్ట్రాంగ్‌గా బిల్డ్ చేసుకోవాలి. సో, నేను ప్రతిసారి చెప్పేది ఒకటే. మీరు ఏదైనా ఒక స్కిల్ నేర్చుకోవాలనుకునేటప్పుడు బేసిక్స్‌లో, ఫండమెంటల్స్‌లో ఫౌండేషన్ అనేది ఎంత స్ట్రాంగ్‌గా బిల్డ్ చేసుకుంటే ఫర్దర్ కాన్సెప్ట్స్ అనేవి అంత ఈజీగా అర్థమవుతాయి. ఇప్పుడు ఏ ఇంజినీరింగ్ అవ్వాలన్నా కూడా ఫండమెంటల్స్‌లో ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్‌గా బిల్డ్ చేసుకోవాలి. సో, ఫండమెంటల్స్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాలి. లెర్న్ ప్రోగ్రామింగ్. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ ప్రోగ్రామింగ్. ఏఐలో ఎక్కువగా యూజ్ చేసేది పైథాన్ ప్రోగ్రామింగే అండి. సి ప్లస్ ప్లస్ ఆర్ జావా కాదు. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఏ టాపిక్స్ నేర్చుకోవాలంటే లైక్ పైథాన్ సింటాక్స్‌తో స్టార్ట్ చేసి డేటా టైప్స్, డేటా స్ట్రక్చర్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్, ఫంక్షన్స్, అడ్వాన్స్డ్ ఫంక్షన్స్, హుక్స్ కాన్సెప్ట్ ఇట్లా మోర్ బేసిక్స్ అన్నీ నేర్చుకోవాల్సుంటుంది. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. మీరు ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు హూప్స్ కాన్సెప్ట్ రిలేటెడ్ క్వెషన్ అయితే ఖచ్చితంగా అడుగుతారు. కాన్సెప్ట్‌లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. లైక్ క్లాస్, ఆబ్జెక్ట్స్, పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్, అబ్స్ట్రాక్షన్, ఎన్‌క్యాప్సులేషన్ ఇట్లా 6 టైప్స్ ఆఫ్ లూప్స్ అయితే ఉన్నాయి. సో, లూప్స్ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత లూప్స్ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేస్తూ ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయండి. ఆ లాజిక్ బిల్డింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? మీరు ఏవైతే కాన్సెప్ట్స్ నేర్చుకున్నారో వాటిని ప్రాజెక్ట్స్‌లో ఇంప్లిమెంట్ చేయడం వల్ల మీకు రియల్ టైమ్ యూజ్ కేస్ తెలుస్తుంది. ఎస్‌క్యూఎల్ ఎందుకంటే మొత్తం డేటా పైనే కదా మరి ఏఐస్ అనేవి రన్ అయ్యేయి. సో, డేటాబేస్‌తో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటే ఎస్‌క్యూఎల్ అనేది మెయిన్. సో, ప్లాన్ టు మేనేజ్ ఎ క్వెరీ డేటాబేస్ విత్ ఎఫిషియెంట్‌లీ. ఎస్‌క్యూఎల్‌లో కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయండి. టీడీఎల్, డీఎంఎల్, డీసీఎల్, టీసీఎల్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి నేర్చుకోవాలి. సో, వెర్షన్ కంట్రోలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రాజెక్ట్‌తో కొలాబరేట్ అవ్వడానికి గిట్ అండ్ గిట్‌హబ్ అనేది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, అలా తర్వాత మ్యాథమెటిక్స్. సో, ఖచ్చితంగా మ్యాథమెటిక్స్‌లో మీకు చాలా నాలెడ్జ్ అయితే ఉండాలండి. స్టాటిస్టిక్స్ థియరీస్ లైక్ మీన్, మీడియన్, మోడ్, స్టాండర్డ్ డీవియేషన్స్, కోరిలేషన్స్ ఇట్లా స్టాటిస్టిక్స్ అయితే తెలియాలి. నెక్స్ట్ ప్రాబబిలిటీస్ థియరీస్ తెలియాలి. డిస్ట్రిబ్యూషన్స్ అండ్ రియల్ వరల్డ్ అప్లికేషన్స్ గురించి తెలియాలి. లీనియర్ ఆల్జీబ్రా అట్‌లీస్ట్ బేసిక్స్ అయినా తెలియాలండి. వెక్టర్స్, మాట్రిసెస్, ఆపరేషన్స్ సో, ఇట్లా కంప్లీట్ మ్యాథ్స్ అయితే పీక్స్‌లో ఉండాలండి. ఆ! తర్వాత లైబ్రరీస్ చాలా ఇంపార్టెంట్. సో, లార్జ్ డేటా సెట్స్‌ని హ్యాండిల్ చేసేటప్పుడు, ప్రీ ప్రాసెసింగ్ చేసేటప్పుడు, స్టాట్స్ అప్లై చేసేటప్పుడు ఈ లైబ్రరీస్ అనేవి చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయి. అందులో ఫస్ట్ వన్ నంపై, తర్వాత పాండాస్. ఈ మ్యాట్‌ప్లాట్లిబ్ సీబాక్స్ అనేవి
డేటాని గ్రాఫికల్గా రిప్రజెంటేషన్ చేయడానికి యూజ్ చేస్తారండి. ఈ 4 లైబ్రరీస్ చాలా హెల్ప్ఫుల్. డేటాని హ్యాండిల్ చేయడానికి, డేటా మీద వేరియస్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయడానికి NumPy పాండాస్. విజువల్గా ఎందుకు రిప్రజెంటేషన్ చేస్తామంటే డేటా యొక్క ఇన్సైట్స్ కనుగొనడానికి, ప్యాటర్న్స్ ఫైండ్ అవుట్ చేయడానికి, ట్రెండ్స్ కనుగొనడానికి, డేటాతో కమ్యూనికేట్ చేయడానికి విజువల్గా రిప్రజెంటేషన్ చేసుకుంటాం. మనకి హెల్ప్ఫుల్ అవేవి మ్యాట్ప్లాట్లిబ్ అండ్ సిపాల్. సో రైట్ మ్యాటర్స్ అంటే ఫౌండేషన్ అంటే ఫౌండేషన్లో లైక్ బేసిక్స్ లో ఫౌండేషన్ స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోవడం వల్ల అడ్వాన్స్డ్ టాపిక్స్ అనేవి చాలా ఈజీ అయిపోతాయి. సో రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి, కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది, ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవుతుంది, రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్. అండ్ లెటర్ ఆన్ దట్ ఏఎన్ఎంఎల్ సైడ్స్ అయితే నేర్చుకోవాలి. సో ఫ్రమ్ కాన్సెప్ట్స్ టు క్రియేషన్స్ ఏంటవి అంటే లైక్ ఎంఎల్, డీప్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఎన్ఎల్పి అండి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే వర్క్స్ విత్ టెక్స్ట్ డేటా, ట్రాన్స్ఫార్మ్స్, షార్ట్ కోర్స్, ట్రాన్స్లేషన్స్ ఫర్ మోర్ ఎన్ఎల్పి ద్వారా కంప్యూటర్ యూజర్ ఓపెన్ సివి లైబ్రరీ గురించి కూడా తెచ్చుకోండి. అండ్ జనరేటివ్ కాంటెంట్ క్రియేట్ చేయడం, కోడ్ క్రియేట్ చేయడం, అండ్ మోర్ జనరేటివ్ మోడల్స్ చాలా ఉన్నాయి. వాటిని యూస్ చేసి మన ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో పాపులర్ ఫ్రేమ్వర్క్స్ ఏమున్నాయంటే ఏ రిలేటెడ్ మీరు ఏ ఎంఎల్ సైడ్ వెళ్ళడం కదా, పాపులర్ ఫ్రేమ్వర్క్స్ వచ్చేసరికి సైకిల్ ప్లాన్, టెన్సర్ఫ్లో, పైథాన్, కదింపేస్, ఇంకా పాపులర్ ఫ్రేమ్వర్క్స్. సో ఇవన్నీ నేర్చుకోవాలంటే ఇంట్లో ఖచ్చితంగా సైకిల్ ప్లాన్, టెన్సర్ఫ్లో ఇవన్నీ ఒకటైనా నేర్చుకోవాలి. కదింపేస్ అనేది ఇంపార్టెంట్. సో ఏ టూల్స్ లైక్ చాట్ జీపీటీ, గిట్హబ్ కోపైలట్, క్లాంగ్చెయిన్, ఓపెన్ ఏపీఐ, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓపెన్ ఏపీఐ సో మనం ఇంటిగ్రేట్ చేసుకుంటాం పవర్ఫుల్ AI మోడల్స్. ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయే అప్డేట్ ఏదైతే ఉందో అందులో లైక్ మనం లైవ్ కోర్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాం, ఫుల్ స్టాక్ పైథాన్ విత్ AI. అందులో ఓపెన్ ఏఐ ఏపీఐని కూడా ఇంటిగ్రేట్ చేస్తుంది. వీడియో ఎండింగ్ లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీరు చెక్ చేయొచ్చు. సో రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్, సో బిగినర్ ప్రాజెక్ట్స్ వచ్చేసరికి ఏ చాట్ బోర్డ్స్, స్పామ్, ఈమెయిల్ క్లాసిఫైయర్, హౌస్ ప్రైస్ ప్రొడక్షన్స్. ఇంటర్మీడియట్ ప్రాజెక్ట్స్ వచ్చేసరికి క్యూస్ రీజనింగ్ సిస్టమ్, సెంటిమెంట్ అనాలిసిస్, రెజ్యూమే. అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్స్ పీడిఎఫ్ క్వశ్చన్ ఆన్సర్ బోర్డ్, ఏఐ ఇంటర్వ్యూస్ అండ్ ట్రాక్ బేసిక్ చాట్ బోర్డ్స్, ఏఐ కోడెక్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్స్ అప్లై చేస్తే సరిపోదు, వాటిని గిట్హబ్ లో అయితే అప్లోడ్ చేయాలండి. మీ లింక్డ్ఇన్ లో అనేవి ప్రాజెక్ట్స్ పోస్ట్ చేయండి, ఈ స్కిల్స్ ని షోకేస్ చేయండి. ఈ స్కిల్స్ ని షోకేస్ చేసుకోవడానికి లింక్డ్ఇన్ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్. పోర్ట్ఫోలియో వెబ్సైట్ లో కూడా ఇవన్నీ మెన్షన్ చేయొచ్చు. సో బికమ్ జాబ్ రెడీ. సో ప్రిపేర్ ఫర్ పైథాన్ అంటే SQL, మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్, ఇవన్నీ ప్రిపేర్ అవ్వండి. ఏ పని టాపిక్స్ ఇవన్నీ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, మీరు ఇంటర్వ్యూకి ఒక 2 months ముందు నుంచి ఇవన్నీ ప్రిపేర్ అవ్వండి. సో అప్లై లింక్డ్ఇన్, నౌకరీ, స్టార్ట్అప్స్ ఉంటాయండి, అయితే కంపెనీ కెరీర్ పేజెస్ లో అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. సో కెరీర్ రోల్స్ వచ్చేసరికి అంటే ఏ జాబ్ రోల్స్ మీరు ఎలిజిబుల్, ఏ జాబ్ రోల్స్ అప్లై చేయొచ్చు అంటే ఏ ఇంజనీరింగ్, ఎంఎల్, జనరేటివ్ ఇంజనీరింగ్, ఏ అప్లికేషన్ డెవలప్మెంట్, డేటా సైన్స్, ఇంకా జాబ్ రోల్స్ ఎలిజిబుల్. సో ఏ రోడ్ మ్యాప్ అర్థమైంది కదా. దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తాను. పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ 21 జూలై నుండి కండక్ట్ చేస్తున్నాం. బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే 8 PM to 10 PM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్ తో కండక్ట్ చేస్తున్నాం. ఇక కోర్స్ ఒక డీటెయిల్స్ లోకి వెళ్తే ఫుల్ స్టాక్ పైథాన్ డెవలప్మెంట్ విత్ AI, 2 months కోర్స్ డ్యూరేషన్. ఈ కోర్సులోని టాపిక్స్ అనేవి తెలుగు లాంగ్వేజ్ లోనే టీచింగ్ అయితే ఉంటుంది. సింటాక్స్ ని బేస్ చేసుకుని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఫీ స్ట్రక్చర్ అనేది స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉంది. ఇక్కడ కోర్స్ కి సంబంధించిన సిలబస్ అసలు ఏమేమి టాపిక్స్ ఉన్నాయో ఇక్కడ స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు అండి. అండ్ రియల్ టైం ప్రాజెక్ట్స్ కూడా ఇంక్లూడ్ చేసాం, స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అనేవి టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ప్రాక్టీస్ చేసుకోవడానికి కోడింగ్ ఎక్సర్సైజెస్. మీరు ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ కంప్లీట్ రిసోర్స్ అంతా కూడా లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తున్నామండి. సో మీరు ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నేమ్, మెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్ సబ్మిట్ చేస్తే డెమో లింక్ వస్తుంది. డెమో చూడండి, డెమో నచ్చితేనే ఎన్రోల్ అవ్వండి. ఆర్ కాంటాక్ట్ అస్ క్లిక్ చేస్తే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. సిలబస్ కి సంబంధించిన పీడిఎఫ్ తో పాటు ఫ్రీ డెమో లింక్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. సో థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.